అష్టావక్ర సంహిత టాక్ 61 చాప్టర్ 17. సో రాను రాను అష్టావక్రుడుకు జనకుడికి మధ్య జరుగుతున్న ఈ అద్భుతమైన సంవాదం, ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్న తేలికపాటి సూత్రాలు, సింప్లిఫికేషన్ నిజంగా పరమాద్భుతం. అసలు నిజంగా ఎవడన్నా జీవితాన్ని ఆనందంగా జీవించాలనుకుంటే అష్టావక్రుడి మాటలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎవరైతే నిజంగా ఆచరించాలనుకున్నారో అట్లాంటి వాళ్ళకి అష్టావక్రుడు. ఇప్పటికీ ఈ మాట నేను కొన్ని వందల సార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తాను. నిన్నటి సూత్రం చాలా అద్భుతమైన సూత్రం. అందులో గళిత ధీ అనే ఒక పదం వాడాడు అష్టావక్రుడు. దాని అర్థం నువ్వు పక్కకు తప్పుకో అని. నువ్వు పక్కకు తప్పుకో. కృతార్థో నేన జ్ఞాన ఏనేత్యేవం గళిత ధీకృతి. అంటే ఎవరైతే ఒక జ్ఞాని ఉంటాడో అతను అన్ని పనులు చేస్తున్నప్పటికీ అతని మూలస్థితిని మర్చిపోకుండా చేస్తాడు అని. ఈరోజు సాక్షిభావనకు సంబంధించిన మరొక డైమెన్షన్ని అష్టావక్రుడు జనకుడికి చెప్తున్నాడు. ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైంది. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, నిజంగా జీవితంలో అష్టావక్ర గీత చేతిరాత్తు రాయాలి. సరే, ఇది ఎవరికన్నా పరిపూర్ణంగా ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఇది చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఐఎమ్ ఓకే. అంటే ఇప్పుడు అన్ని నియంత్రించుకొని జీవించేవాడు ప్రశాంతంగా కనబడవచ్చు. అష్టావక్రుడు చెప్పింది వింటే అసలు ఆ మనిషిని నువ్వు గుర్తుపెట్టలేవు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను అరుస్తాడు, కేకలు ఏడుస్తాడు, ఆ తర్వాత అతను అలగొచ్చు, ఏమైనా చేయొచ్చు. లోపట ఏమి చెక్కు చెదరడం లేదనేది మాత్రమే అష్టావక్రుడు చెప్తున్నది. ఈరోజు చెప్పే సూత్రాల్లో అసలు ఆ మోక్షస్థితిని అనుభవించేవాడి ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్తాడు. అసలు నభూతో నభవిష్యతి. ఇంకోటి, ఎంత తేలికైన పదాల్లో చెప్పబడ్డదనేది నేను ఆశ్చర్యపోయే విషయం. నిజంగా అష్టావక్ర సంహిత అద్భుతం. ఒకటి ఊరికే విశేషణాలు వాడి బాగుందని చెప్పి తప్పించుకోవడం కాదు, నిజంగానే బాగుంది. నేను నా అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పి సూత్రంలోకి వెళదాం. ఎవరైతే ఇలా ఉండాలని నిర్ణయించుకుంటాడో అతను ప్రపంచం దృష్టిలో చాలా గొప్పగా కనిపిస్తాడు. ఒక స్వామీజీ ఏం జరిగినా ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. హీస్ ప్రిటెండింగ్ టు బి హ్యాపీ. సూపర్ఫిషియల్గా అతను ప్రశాంత వదనం, ఒక చక్కటి మృదుభాషిత్వం ఇవన్నీ ఉండవచ్చు, లోపటిలా ఉందో తెలియదు. అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? సూపర్ఫిషియాలిటీస్ వదిలేయి, ఇన్సైట్ అతను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడు. దానికి కారణం ఏమిటని కూడా చెప్తాడు. అది 100% కరెక్ట్. ఈరోజు సాక్షి భావనకు సంబంధించిన మరొక డైమెన్షన్ ఈ సూత్రంలో చెప్తున్నాడు. శూన్యా దృష్టిర్బుధా చేష్ట వికలానింద్రియాణి చ నా స్పృహ నా విరక్తిర్వ క్షీణ సంసార సాగరే. సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి ఎప్పుడైతే అలబడిందో, ఇంద్రియ వ్యాపారాలు ఉపశమిస్తాయో, ఇక యోగీశ్వరుడికి రక్తి లేదు, విరక్తి లేదు. సంసారిక విషయ భోగేచ్ఛలేని మహాపురుషుడు ధన్యుడు. అతని దృష్టి శూన్యమైంది. అతను విరక్తుడు కాదు, రక్తుడు కాదు. అతను నిరంతరం వృధా చేష్టలు చేస్తుంటాడు. ఈ సూత్రం అంటే అష్టావక్ర సంహిత రాను రాను నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇది ఒక సాధారణ మనిషికి సంబంధించిన జ్ఞానపు స్థితి. ఒక అసాధారణ మనిషి, విశిష్ట వ్యక్తి, ఆ విశిష్ట వ్యక్తి జ్ఞానంలో ఎట్లా ఉంటాడో, గొప్పవాడేమిటి, ఒక గొప్ప నక్షత్రంలో జన్మ చేసుకున్నవాడు, బుద్ధుడు లాంటి వాడు, ఒక రాజు. అష్టావక్రుడు సమస్త మానవ జాతిని అడ్రస్ చేసే ఒక జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అర్థమవుతుందంటే సాధన లేనే లేదు. సో ఆల్రెడీ నువ్వు అయ్యే ఉన్నావు అని పదే 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 చెప్తున్నాడు. నువ్వు అయ్యే ఉన్నావు.
అది అది అయ్యే ఉంది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు ఏదో సాధించక్కర్లే. శూన్య దృష్టి వృధా చేష్ట వికల నీంద్రియాణిచ. సో దృష్టి శూన్యత అనేది సాక్షిభావనకు మరో పేరు. ఎప్పుడన్నా దృష్టి శూన్యత అంటే ఏంటి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడే పుట్టిన ఒక పిల్లవాడి కళ్ళలో కానీ లేకపోతే ఒక జంతువు కళ్ళలో కానీ చూడాలి. అంటే అది చూస్తున్న కళ్ళ వెనుక ఎలాంటి సమాచారము కానీ ధారణ కానీ ఏమీ లేదు. మనం ఏ చూపు చూసినా దాని వెనుక ఒక థాట్ ఉంటుంది. కోపంగా చూసినప్పుడు కళ్ళు జస్ట్ ఫ్యాకల్టీస్ అంతే, దాని వెనుక మనస్సు ఆపరేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం కరుణ అంటాం కదా, కరుణ దృష్టి శూన్యత యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్. అతని కరుణగల చూపు అంటే అతను మనసులో ఏది ధారణ చేయకుండా నీ వైపు జస్ట్ అట్లా చూస్తున్నాడు, ఆకాశం నేలని చూసినట్టు. సాక్షికి మరో పేరు అది. సో సంసార సాగర కల్లోలాలు శాంతించినాయి. అంటే ఈ ప్రపంచంలో ఆ పని చేసి ఈ పని చేసి ఆ బంధంలో ఇరుక్కొని ఈ బంధంలో ఇరుక్కొని కొట్లాడి గొడవ పడి నువ్వు పక్క వాళ్ళకి నియమాలు పెట్టి వేరే వాళ్ళ చేత నువ్వు ఆంక్షలు పెట్టించుకొని వేగంగా చెప్పులేసుకుని ఎటో వెళ్ళిపోయి మళ్ళీ ఎటు పోవాల గతిలోకి ఇంటికి వచ్చి ఈ సంసారంలో ఎవరినో ఏదో మార్చాలి అన్న తాపత్రయం పోయింది కంప్లీట్గా. ఆ తర్వాత సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి అలవడ్డది. అంటే ఎప్పుడైతే నీ పని నీకు పరిపూర్ణంగా దొరుకుతుందో, అది 24 గంటలు ఉందో. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వర్క్హాలిక్ పీపుల్. నేను నా జీవితంలో చాలామందిని చూశాను. నేను ఒకప్పుడు వర్క్హాలిక్ లాగా పనిచేసేవాడిని. కానీ ఇప్పటికీ అప్పటికి ఒకే సైద్ధాంతికమైన తేడా. నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి, నేను అష్టావక్ర సంహిత వింటున్నాను, 54 చాప్టర్స్ అయిపోయాయి, మీరు కొంతకాలం రెస్ట్ తీసుకోండి, ఎంతకెంత కష్టపడుతున్నారని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, ఎవరు చెప్తున్నారు మీకు కష్టపడుతున్నారని? నేను ఏనాడు కష్టపడలేదు. 2009 తర్వాత నేను ఏనాడు హార్డ్ వర్క్ చేయలేదు. నేను నా ఆత్మకథలో రాసుకున్న నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉంటారో అందరికీ మాట చెప్పుకున్నాను, ఏ రోజు నేను పని చేస్తుంటే నాకు నెట్టూర్పు వస్తుందో వదిలేస్తాను ఆ పని. ఒక మనిషితో మాట్లాడితే నెట్టూర్పు వచ్చిందో ఆ మనిషిని వదిలేస్తాను నేను, ఇక మాట్లాడను. ఎందుకంటే అది 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 నా యొక్క స్థితికి బియాండ్ అయిపోయింది. అంటే ఒక చిన్న చీమ రాయిని లేపినట్టు, ఒక చిన్న చీమ బియ్యం గింజలు లేపుకొని పోతుంది. ఏం కష్టం ఉంది అందులో? ఇప్పుడు నేను చేసే పనుల్లో ఏ హార్డ్ వర్క్ లేదు. నేను చెప్పాను, మీతో ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నాను అంతే అలవోకగా, అంతే ఆసువుగా, మామూలుగా చదివినట్టు చదువుతాను, కొంత నోట్స్ రాసుకుంటాను ఎప్పుడైనా. అది కూడా నా నోట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం సరుకుల చీటిలాగా ఉంటుంది అంతే. అది నేను ఎక్కువ శాతం కళ్ళు మూసుకొనే చెప్తాను, విషయాన్ని అడ్రస్ చేస్తూ చెప్తాను. నేను బట్టి పట్టడం లేదు, లేకపోతే ఎవరికి ఏదో గొప్పగా చెప్పాలని లేదు. నా దృష్టి వ్యాఖ్య అందంగా చేయడం మీద లేదు, నా దృష్టి వ్యాఖ్యని సమగ్రంగా చేయడం మీద ఉంది. సో సుదీర్ఘ నిశ్చిత శూన్య దృష్టి అలవడిందని కారణం ఏంది? ఇంద్రియాలు ఎప్పుడైతే శాంతిస్తాయో ఆటోమేటిక్గా మనసు శాంతిస్తుంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతించేది బేసికలీ ఇంద్రియాలే. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళు చేసేదంతా ఇంద్రియ శాంతే. కళ్ళు మూసుకుంటారు, అట్లా కళ్ళు శాంతి. ఏది పడితే తిన్నారు, అట్లా ఉదరము శాంతి. ఏది పడితే అది ముట్టుకోరు, అట్లా స్పర్శ శాంతి. ఏది పడితే అది వినరు, ఓన్లీ మంచి చాంటింగు, దేవాలయపు శబ్దాలు, లేకపోతే గురువుగారి ప్రవచనం, అట్లా నీ యొక్క వినికిడి శాంతి. ఎవ్రీథింగ్ నువ్వు ఇంద్రియాలను శాంతింపజేస్తున్నావు. అది ఎక్కడైనా చేయవచ్చు, దానికి నువ్వు ఆశ్రమానికి పోవక్కర్లే, గురువు సమక్షానికి అక్కర్లే. కానీ ధైర్యం సరిపోదు. మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. అంటే నేను అడపదడప చేస్తున్నప్పటికీ అది జీవితకాలం అట్లా చేయాలి, ఎందుకంటే మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి తప్పుగా తీసుకోబడుతుంది. ఇంట్లో కూడా ఒక గోడ దిక్కు మళ్ళీ కూర్చోవడం నేర్చుకోండి. ఊరికి సరదాగా ఒక 10 days అట్లా ఉండి చూడండి. అసలు ఎదురుగా జస్ట్ గోడ ఉంది, మళ్ళీ గోడ మీద ఎవరు బొమ్మ కానీ ఏ రాతలు కానీ జస్ట్ ప్లెయిన్ వాళ్ళంతే. పైన చూస్తే ఆకాశం, కింద నేల, ఎదురుగా గోడ. సో ఆ గోడకి మీకు మధ్యన ఒక 1.5 feet గ్యాప్ ఉందనుకో, అక్కడే తినొచ్చు, అక్కడే చదువుకోవచ్చు. ఏమీ లేకపోతే ఊరికి గోడను చూస్తూ కూర్చోండి. హఠాత్తుగా మీ ఇంద్రియాలు శాంతించడం చూస్తారు. బోధిధర్ముడు అట్లా 9 సంవత్సరాలు
ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ గోడను చూస్తూ అట్లా కూర్చున్నాడు. అక్కడి నుంచి లేవలే. ఒకవేళ లేచినా లేవలేదని చెప్తారు. ఆ కూర్చునే తన శరీరాన్ని ఎట్లా యోగా చేసుకోవచ్చని అతను ఒక శాస్త్రాన్ని మళ్ళీ అక్కడి నుంచి నిర్మించాడు. దానికి అతను చెప్పిన జవాబు ఏంటంటే, నా పని అయిపోయింది అన్నాడు. ఐఎమ్ డన్ విత్ మై లైఫ్. అండ్ హీఈస్ వెరీ సీరియస్ టైప్ పర్సన్. ఎవరైతే నిజంగా కర్మయోగాన్ని అర్థం చేసుకుంటారో దే లుక్ వెరీ సీరియస్. లోపల ఆహ్లాదకరత ఉంటుంది. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు స్మైలీ ఫేస్ నా వల్ల వస్తలేదు, ఎంత నటిద్దాం అనుకున్నా. సహజంగా ఐఎమ్ వెరీ సీరియస్. నా ఫేస్ చూసినప్పుడు అనిపిస్తుంది, అందరు అంటారు సీరియస్గా ఎందుకున్నావు. నేను చాలా ఆహ్లాదకరంగా ఉన్నా లోపల. అసలు అంటే ఏమంటారు, అట్మోస్ట్ ఉల్లాసంగా ఉన్నా. బట్ తర్వాత నాకు రమణ మహర్షిని చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే నిజంగా ఆనందంగా ఉన్నవాడు నవ్వాల్సిన అవసరం లేదని. అంటే నా వల్ల అవ్వట్లే. అంటే ఎవరైనా చూసినప్పుడు ఫేక్గా నవ్వడం. తర్వాత నేను గమనిస్తే తెలిసింది, ఒక మనిషి నిజంగా ఏకాంతంగా ఉంటే హీ లుక్స్ వెరీ సీరియస్. ఏకాంతంగా మీరే ఒక 1 month ఉండి చూడండి, మీరు ఎప్పుడు నవ్వరు. మీరు ఇట్లా చిరునవ్వుతో అని ఎప్పుడు, అసలు మీ పెదాలు అసలు ఎప్పుడు ఉండవు. మీ శరీరం ఒక సహజ స్థితిలో అది ఒక రకమైన సహజ గంభీరతని, ఒక సహజమైన నిశ్శబ్దాన్ని ఖచ్చితంగా పులుముకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. సో సాంసారిక విషయ భోగేచ్ఛలు లేని మహాపురుషుడు ధన్యుడు. ఇక్కడ సంసారం విడిపోవడం అంటే కిచెన్తో సంబంధం దిగిపోవడం కాదు, మనుషులతో సంబంధం దిగిపోవడం కాదు, నువ్వు కూరగాయలు దేవద్దని కాదు. సో ఇప్పటి వరకు సంసారం అంటే అది ఒక కష్టము, బాధ. ఎందుకంటే నీకు చేయడం ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి. సంసారం అనేది మనసులో ఉంది, బయట లేదు 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 లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ప్యూర్గా నా లివింగ్ ఎక్స్పీరియన్స్. నా మనసులో ఏ సంసారం లేదు, నేను ఎవరిని మోయడం లేదు. నేను 100% ఖాళీగా ఉన్నా విదిన్. అప్పుడప్పుడు ఒక ప్రతిబింబంలాగా నా ఎదురుగా ఎవరన్నా రావచ్చు, అప్పుడు రిఫ్లెక్టివ్గా ఏదన్నా చేయవచ్చు. చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 secondsలో నేను ఏకాంతంగానే మారిపోతున్నాను అంతర్గతంగా. బయట నేను ఎవరితోనైనా మాట్లాడవచ్చు, బట్ తెలుస్తుంది నాకు క్లియర్గా, అది లోపల టచ్ అవ్వద్దు, లోపల ప్రతిష్ఠించుకొని కూర్చోదు. అట్లా సంసారం నుంచి విముక్తి. సంసారం నుంచి విముక్తి అంటే ఫిజికల్గా నువ్వు విముక్తి పొందాలంటే హిమాలయాలకు వెళ్ళాలి, ఎక్కడికో కొండ మీదకి వెళ్ళాలి, ఎవరు లేని చోటుకి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసా, కోపాలు వస్తే తలుపులు వేసుకుంటారు. నువ్వు జస్ట్ మనసు తలుపులు వేసేసుకుంటే సరిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో రీసెంట్గా ఒక మిత్రుడు నాకు యూట్యూబ్ నుంచి ఫోన్ చేశాడు, ఒక చిన్న ప్రశ్న అడిగాడు. అసలు నన్ను బాగా ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే, మీరు అందరినీ ఒకేలా కలుస్తున్నారు, వచ్చేవాళ్ళు ఎవరన్నది సెకండరీ, దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటే, నేను చెప్పే జవాబు విని అతను కొంత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను అడిగిన దానికి నేను ఈక్వాలెంట్ జవాబు ఇచ్చానని అతను అనుకోలేదు. కానీ తర్వాత తెలిసింది దట్ ఈస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ అని. ఇప్పుడు ఎందుకు కలుస్తారంటే నాకు ఆసక్తి, లేకపోతే నాకు మనుషులంటే గౌరవం, ఇట్లా ఏదన్నా చెప్పొచ్చు. కానీ నేను చెప్పింది నాకు జీవిత లక్ష్యాలు లేవు అని చెప్పాను. నేను అడిగింది అది కాదండి రీసా గారు, మీరందరినీ భలే కలుస్తారు, అందరిని ఒకేలా చూస్తారు అంటే కరెక్టే, దానికి కారణమే చెప్తున్నా. నాకు జీవిత లక్ష్యాలు లేవు అంటే నాకు అర్థం కాలేదంటే నేను కొంచెం అప్పుడు ఎలాబొరేట్ చేశాను. ఇది కంప్లీట్ ఆన్సర్, ఇది అందుకే అర్థం కాలేదు అంటే నాకు కూడా జనరల్ ఆన్సర్ ఇస్తే అర్థమై ఉండేది. సో ఎప్పుడైతే నీకు జీవిత లక్ష్యం, శాశ్వత లక్ష్యం అంటూ లేదో, అప్పుడు నీ నుంచి శాశ్వతంగా సంసారం వెళ్ళిపోతుంది. నీలో ఒక్క జీవిత లక్ష్యం ఉన్నా నువ్వు సంసారంలో బందీ, ఈ ప్రపంచానికి బానిస నువ్వు. ఎప్పుడైతే నువ్వు జీవితం అంటే ఇది నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి నువ్వు బానిసవైతావు, బందీవైతావు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నువ్వు బందీ, బానిస. అష్టావక్ర సంహిత సారం జో హే ఓ హే, ఏది ఉందో అది బాగానే ఉంది. సో నేను ఆ మిత్రుడితో ఏం చెప్పానంటే, లక్ష్యం లేదు నాకు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్స్. 2009 నుంచి నేను
ఇప్పటి వరకు సరదా లక్ష్యం పెట్టుకొని ఎన్నో పనులు చేశాను, కానీ జీవిత లక్ష్యాలంటూ ఏమీ లేవు. ఈ రోజుకి లక్ష్యం ఉంది నాకు, గీజర్ ఫిట్ చేయించాలి బాత్రూంలో. దిస్ ఈస్ నాట్ ఎ సీరియస్ అంబిషన్, ఎ సీరియస్ గోల్. ఒక గంట అటెండ్ ఏమీ కాదు, నా బదులు వేరే వాళ్ళు చేసిన ఏమీ కాదు. అదే ఒక పెద్ద విగ్రహం పెట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేయించాలి నేను అనుకున్నప్పుడు అప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఒక గీజర్ నేనైతే ఏముంది, నువ్వైతే ఏముంది, తలుపేయమని చెప్పండి ఎవరన్నా. మీరే నేనేంటి ఏముంది అందులో, బట్టలు ఆరేయమని చెప్పండి, మీరు ఆరేస్తే ఏమిటి, నేను ఆరేస్తే ఏమిటి. కానీ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎవరో ఒకరు ఇనాగ్రేషన్ చేయండి, ఏముందని అనమనండి చూద్దాం. అట్లాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఏదో విగ్రహం ఎవరు ఇనాగ్రేషన్ చేసిన, బాబు ఇట్లా అమ్మా, ఇది ఇట్లా రిబ్బన్ కట్ చేసిపోమ్మా అని ఒక్కరనరే. బికాస్ నువ్వు దానికి ఒక సీరియస్నెస్ ఆల్రెడీ ఆపాదించినావు, తప్పనట్లే, సంసారాలు ఇరుక్కుపోయారంతే. ఇప్పుడు నేను బుక్ లాంచ్ చేశాను, బుక్ లాంచ్ అప్పుడు ఎవరో 5-6 మందిని పిలిచేశాను. భవిష్యత్తులో ఎంత పెద్దదైనా చేసేదంతే. నా జీవితం సంకనాకపోయినా నేను పట్టించుకోను, కానీ నా జీవితానికి ఏ లక్ష్యాలు నేను ఆపాదించదలుచుకోలేదు. నేను నా ఆత్మకథలో రాసుకున్నా కూడా, నా చివరి రోజు, నా చివరి గడియ చెత్తకుండి పక్కన గడిచినప్పటికీ నాకు జీవితం మీద ఏ కంప్లైంట్స్ లేవు. నాకు బుచ్చారెడ్డి నేను అడిగితే ఇదే చెప్పాడు, సార్ జీవితం అంటే ఏంటంటే కంప్లైంట్స్ లేవు అన్నాడు. అసలు ఎంతెంతో ఫిలసాఫికల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళని చూశాను, కానీ ఫస్ట్ టైం ఏ మ్యాన్ సేయింగ్ దట్ హీ హ్యాస్ నో కంప్లైంట్స్ అని ఎనీబడి. అంత శుద్ధ మానసం కలిగి ఉన్నాడు అతను. నెక్స్ట్ సూత్రంలో అష్టవక్రుడు అదే చెప్తాడు, నో కంప్లైంట్స్ అని ఎనీబడి. తాత్కాలికంగా ఉంది కంప్లైంట్, ఎవరో కాలు దొక్కారు, ఎవరో గట్టిగా ఫ్యాన్ పెంచారు, కొంచెం ఫ్యాన్ తగ్గించబ్బా, దిస్ ఈజ్ నాట్ కంప్లైంట్. ఆ వర్తమానపు క్షణాన్ని కంప్లైంట్ అంటే ఆ వర్తమానం అయిపోయింది, ఆ రోజు గడిచిపోయింది, బట్ షికాయత్ జారీ హై. సో మనసులో తిష్ట వేసుకుని కూర్చున్నావు, ఒక మనిషితో నువ్వు పోరాడుతున్నావు, అక్కడ నిజమైన కంప్లైంట్ పుడుతుంది. లైఫ్ అంతా ఎక్కడికి పోయినా, ఏ బంధువులింటికి పోయినా కంప్లైంట్ నడుస్తుంటుంది. శూన్య దృష్టి అంటే మనసులో ఎవరిని నువ్వు క్యారీ చేయడంలే, మనుషుల్ని, సిద్ధాంతాలని, లక్ష్యాలని. సో నేను మిత్రుడితో చెప్పాను, నాకే లక్ష్యం లేదు బాస్, జస్ట్ నాకే ఒక పరమోత్కృష్టమైన జీవిత లక్ష్యం ఉంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా ముందే ఎవరినో బయట వాళ్ళని పెట్టి, లేకపోతే నా అసిస్టెంట్స్ని పెట్టి, నా అంతేవాసులను పెట్టి, లేదా నా శిష్యుల్ని పెట్టి నేను చెక్ చేయిస్తాను, ఎవరు వస్తున్నారు కనుక్కో. అతను నా లక్ష్యానికి ఉపయోగపడేవాడైతే ద్వారం ఓపెన్ ఉంటుంది, లేకపోతే జస్ట్ ఊరికి షేకండ్ ఇచ్చి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న గురువులందరూ కామన్ మ్యాన్గా చూస్తారు, వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు, ఒక సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వీళ్ళ వల్ల ఆ గురువుకు ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళకి స్పెషల్గా కుర్చీలు వేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. నేను ఇది ఏది ఉందో అది వాస్తవం చెప్తున్నాను, అలా చేయొద్దని నేను చెప్పట్లే, నేను ఎప్పటికీ చేయను, ఇది నేను చెప్తున్నది. సో ఒక జ్ఞాని ప్రత్యేకంగా సాధించే విజయము కానీ ప్రత్యేకంగా ఏర్పరచుకొని నిర్వర్తించే కార్యక్రమం ఏది లేదు. అతను వర్తమానపు నదిలో కొట్టుకుపోతుంటాడంతే. సో ఎప్పుడైతే ఇంద్రియాలు అందరి మీద నుంచి పక్కకు జరిగి నీ మీదకి వస్తాయో అవి సర్వశక్తి పొందుతాయి, అవి సహజంగా శాంతిస్తాయి. సో ఇప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్నపిల్లవాడి ఉన్మత్త స్థితిలాగా ఉంటుంది. ఆ తర్వాత అతను చాలా వరకు వర్తమానంలో లక్ష్యం లేకుండా ఉంటాడు కాబట్టి తన జీవితంలో వృధా చేష్టలు చాలా కనిపిస్తాయి. ఇది కూడా నేను నా జీవితానికి అన్వయించుకుని చెప్తున్నా. రాత్రి నుంచి ఇల్లు సడుతూ ఉన్నా నా వంతుగా, నాకు ఎంత ఇష్టమో. అట్లా కాకుండా పెయింటింగ్ వేస్తేనే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తే ఇల్లు సరితే రావు అనుకున్నప్పుడు నేను ఈ పని చేయను. అంటే నీ మనసులో ఖచ్చితంగా నీ మనసులో డివిజన్ వచ్చి తీరుతుంది, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అష్టవక్ర సంహిత అష్టవక్రుడు చెప్తున్నది బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. వర్తమానపు క్షణము స్పందన, దానికి ప్రతిస్పందన, ఒక సహజ శ్వాస, అకర్త భావన, సాక్షి భావన, అంతకు మించి మరేమీ లేదు. సో నాకు ఒకటేసారి 5-6 సూత్రాలు చెప్పాలని అనుకుంటాను ప్రతిసారి, బట్ ఇప్పుడు రాబోయే అష్టవక్ర సంహితలు సూత్రాలు పరమాద్భుతం. అంటే త్వరగా పూర్తి చేయాలని నాకు కాంక్ష ఏమీ లేదు. అందుకని ఈ సూత్రాన్ని ఇక్కడే ఆపేస్తున్నా. ఎందుకంటే
గుర్తుపెట్టుకోండి, దృష్టి శూన్యత అనేది సాక్షికి మరో పేరు. కరుణగల చూపు అంటే లోపట ఏమీ లేకుండా, ఏ ధారణ లేకుండా, ఏ ఒపీనియన్ లేకుండా మీరు ఎప్పుడన్నా ఒకరిని చూశారా? అది ప్లెయిన్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిస్క్రైబ్డ్ డిఫికల్ట్. ఎప్పుడన్నా రమణ మహర్షి ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అనే ఫోటో ఇంటర్నెట్లో కొట్టండి, ఒక ఫాదర్ తీశాడు. అది ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అంటారు. బస్ట్ అంటే ఛాతీ వరకు ఉంటుంది ఆ ఫోటో. అంటే మన మంచిని కోరే ఒక ఫోటో అది అనే దానికి ఒక పేరు పెట్టారు ఎవరో ఫారినర్, ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అని దాని పేరు. సో ఎవరైనా ఒక గురువు ఉన్నప్పుడు చాలా ఫొటోస్ అతను తీసినప్పటికీ ఎప్పుడైనా కవర్ డిజైన్ మీద ఒక ఫోటో కనుక పెట్టాలనిపిస్తే వాళ్ళు ఎలాంటి ఫోటో పెడతారనే దానికి ఆధారం కూడా ఇది. సో ఆ శరీర భంగిమలో కానీ, ఆ యొక్క దృష్టిలో కానీ, ఆ చేతిలో కానీ ఎక్కడ బరువు ఉండకూడదు. తర్వాత దాని వెనక ఒక కార్యకారణం ఏది ఉండకూడదు. ఒక మూమెంట్ ఉండాలి. అట్లాంటి ఫోటోని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో నేను థంబ్నెయిల్స్లో పెట్టే ఫోటో నేను బేసికల్గా అట్లాంటి దానికోసం సెర్చ్ చేస్తాను. నేను అందులో అందం ఉండడం ఇంపార్టెంట్ కాదు, అందం వేరే. బట్ దృష్టి శూన్యత ఆ ఫోటో వెనక ఉంటట్టు చూస్తాను, ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి. సో సజీవంగా ఉన్న దృష్టి శూన్యత వేరు, నిర్జీవ దృష్టి శూన్యత వేరు. ఒక వ్యక్తి మరణిస్తాడు, ఆ వ్యక్తి మరణించిన కళ్ళ వెనుక ఏ కాంతి ఉండదు, అక్కడ శూన్యమే ఉంది, దృష్టి లేదు. సో దృష్టి శూన్యత అంటే చూస్తున్నావు, స్పష్టంగా చూస్తున్నావు, ఎట్ నీ మనసులో ఎలాంటి వైఖరి లేదు, ఎలాంటి ధారణ లేదు. అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతుంది ఇంద్రియాలు శాంతించినప్పుడు. అట్లాంటి దృష్టి శూన్యత ఏర్పడుతుంది నీకు రక్తి విరక్తులకి అతీతంగా, మంచి చెడులకు అతీతంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు. సో అష్టావక్రుడు మీలో మేల్కోవాలని నేను సహజంగా కోరుకుంటున్నా. అష్టావక్రుడు చెప్తుంది, అక్షర సత్యమని నేను ఈ భూమి మీద నడిచే సాటి ప్రాణిగా నేను మీకు చెప్తున్నా. అష్టావక్రుడు చెప్పింది లేదా అష్టావక్రుడి యొక్క సారము నీ జీవితంలో ప్రతిఫలిస్తే నువ్వు అతి సాధారణమైన మనిషిగా జీవితాన్ని జీవిస్తావు. అంతే, నటనలు ఏముండవు. నువ్వు తిట్లు తింటావు, నువ్వు తిట్లు తిడతావు, నువ్వు అరుస్తావు, నువ్వు కేకలేస్తావు. బట్ లోపల ఏ మాత్రం చెక్కు చెదరని ఒక ప్రగాఢ శాంతి నిరంతరం అనుభవిస్తావు. ఇదొక అద్భుతాల్లో అద్భుతం. ఇది ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీ సరస్సు వయసు.